మెట్టినింటికే కాదు పుట్టింటి క్షేమం కోరే మార్గశిర మాస పూజా విధానం. ప్రతి ఒక్క ఆడపిల్లకి పుట్టిల్లు అంటే ఎంతో ప్రేమ. వారు క్షేమంగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలని ఈ పూజను ఎవరైనా చేయవచ్చండి. ఇప్పటికే మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింటి క్షేమం కోరి మాత్రం పూజలు చేస్తూ ఉంటుంది. కానీ ఈ మార్గశిర మాసం పూజా విధానంలో పుట్టింటి క్షేమం కోరి కూడా పూజ చేయవచ్చండి. చాలా అంటే చాలా విశేషము. కాబట్టి ఈ పూజా విధానం ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా పూజ అయితే చేయవచ్చు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాల పూజా విధానం, ఐశ్వర్యాన్ని ఇచ్చే 5 వారాల అద్భుత వ్రతం. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టం. అందుకే ఈ మాసంలో లక్ష్మీ వారాలు అని అంటే గురువారాలనే లక్ష్మీ వారాలుగా లక్ష్మీదేవి అమ్మవారిని కనకమహాలక్ష్మీదేవి రూపంలో పూజించటం వలన డబ్బుకు లోటు ఉండదు, అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. ఈ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట కనకవర్షం కురిపిస్తానని పురాణాలలోనే చెప్పి ఉందండి. కాబట్టి అందరూ కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. మార్గశిర మాసం అనే పేరు ఎలా ఏర్పడిందంటే ఈ మాసానికి పౌర్ణమి నాడు చంద్రుడు సమీపంలో మృగశిర నక్షత్రం ఉండడం వలన ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరు వచ్చింది. మృగశిర నక్షత్రం అనేది పద్మావతి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం. అమ్మవారి పేరు మీదే ఈ మాసం ఏర్పడినది కాబట్టి ఈ మాసంలో వచ్చే లక్ష్మీ వారాలు అనే పేరుతో ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. అందుకనే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలను మనం ఎంత అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తామో అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలలో లక్ష్మీదేవి అమ్మవారిని అంతే భక్తి శ్రద్ధలతో పూజించాలి. అయితే మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాలు పూజ చేస్తాం. అదేంటండి, ఒక నెలలో 4 వారాలే వస్తాయి కదా, మరి 5వ వారం ఏమిటండి అని అనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాలతో పూజనైతే మొదలు పెడతాం. కానీ మరి 5వ వారం ఎప్పుడు పూజ చేయాలి అంటే మార్గశిర మాసం తర్వాత వచ్చే పుష్యమాసం వస్తుంది కదండి. పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మీ వారం రోజుతో 5వ వారం పూజనైతే చేస్తాం. ఈ విధంగా 5 లక్ష్మీ వారాల పూజా విధానం, 5 వారాల వ్రతం ఐశ్వర్యాన్ని ఇచ్చే అద్భుతమైన వ్రతం. ఏ పూజా వ్రతానికైనా కొన్ని నియమాలు అంటూ ఉంటాయి కదండి. అదే విధముగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించేటప్పుడు కూడా కొన్ని నియమాలు తప్పనిసరి. ఆ నియమాలు ఏమిటి? అలాగే ఈ 2024 సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి, అలాగే 5 లక్ష్మీ వారాలలో అమ్మవారికి ప్రతి వారం కూడా ఒక ప్రత్యేక నైవేద్యం కూడా ఉంటుందండి. ఆ నైవేద్యాన్ని సమర్పించాలి. ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో అమ్మవారికి పూజించే లక్ష్మీ వారాలు ఏ ఏ తేదీల్లో వచ్చాయి, ఆ రోజున ఉన్నటువంటి తిథి నక్షత్రం ఏమిటి, ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం గురించి పూర్తి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం హేమంత ఋతువు దక్షిణాయనం మార్గశిర మాసం మార్గశిర శుద్ధ పాడ్యమి డిసెంబర్ 2వ తారీఖు సోమవారంతో మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది. డిసెంబర్ 30వ తారీఖు సోమవారం నాటితో ఇక మార్గశిర మాసం అనేది ముగుస్తుంది. ఇక ఆ తర్వాత పుష్యమాసం వస్తుందండి. పుష్యమాసంలో మొదటి వారంలో వచ్చే లక్ష్మీ వారంతో 5 లక్ష్మీ వారాల పూజనైతే పూర్తి చేయాలి. అంటే జనవరి 2వ తారీఖుతో మనకి 5 లక్ష్మీ వారాలైతే ముగుస్తాయండి. ఇక 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీ వారం డిసెంబర్ 5వ తారీఖు నాడు వచ్చిందండి. ఈరోజు చవితి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులగాన్నం. ఇక 2వ లక్ష్మీ వారం డిసెంబర్ 12వ తారీఖు ద్వాదశి తిథి, అశ్విని నక్షత్రం. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం అట్లు, తిమ్మనం. ఇక 3వ లక్ష్మీ వారం డిసెంబర్ 19వ తారీఖు. ఈరోజు చవితి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పరమాన్నం, అప్పాలు. ఇక 4వ లక్ష్మీ వారం డిసెంబర్ 26వ తారీఖు, ఏకాదశి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులిహోర లేదా గారెలు. ఇక 2025 సంవత్సరంలో 5వ లక్ష్మీ వారం జనవరి 2వ తారీఖు. ఈ మాసం పుష్యమాసం. ఈరోజు తదియ తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పూర్ణం బూరెలు. ఇంత చక్కగా అమ్మవారికి అలంకరణ చేసి పూజలు మొదలు పెడుతూ అమ్మవారికి ఈ రోజున లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివి ఇక ఆ తర్వాత మార్గశిర మాసంలో లక్ష్మీ వ్రత కథ కూడా ఉంటుందండి. ప్రతి వారం కూడా వ్రత కథను తప్పనిసరిగా చదవాలి. ఆయా వారాలలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని నివేదన చేసి ఇక పూజనైతే ముగించవలసి ఉంటుంది. మరి ఈ విధంగా పూజనైతే ఉదయం వేళ చేయవలసి ఉంటుందండి.
ఎంతో విశేషమైన పూజా విధానం. నేను ఇప్పటికీ 2 సంవత్సరాలుగా ఈ పూజనైతే చేస్తున్నాను. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంతో నాకు 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాలు పూజను చేస్తున్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు, అపారమైన శక్తి ఎప్పుడూ కూడా మా కుటుంబం మీద ఉందని నేను నమ్ముతూ ఉంటానండి. అంతటి విశేషమైన పూజా విధానం నా పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. మీలో ఎవరైనా సరే పూజను మొదలు పెడదాం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ పూజను మొదలు పెట్టండి. మరి ఇప్పటి వరకు పూజ ఎలా చేయాలి అని మాత్రమే తెలుసుకున్నాం. మరి పాటించవలసిన నియమాలు ఏమిటి? ఏ పూజకైనా సరే కొన్ని నియమాలు తప్పనిసరి అండి. కాబట్టి అటువంటి నియమాలను పాటిస్తూ పూజను చేసినట్లయితే మాత్రమే మీకు పూజ యొక్క పూర్తి ఫలితం అనేది లభిస్తుంది. మరి ఆ నియమాలు ఏమిటి అనే విషయం తెలుసుకుందామా? మరి మొదటిసారి ఎవరైతే మార్గశిర మాసం లక్ష్మీ వారాల వ్రతాన్ని మొదలు పెడుతున్నారో వారందరికీ కూడా ఈ పూజా వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, యథాశక్తి పూజనైతే అందరం చేసుకుంటామండి. కానీ నియమాలు మాత్రం అందరూ పాటించవలసిందే. అయితే కొన్ని ప్రాంతాల ప్రకారంగా పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అంటే కొంతమంది మార్గశిర మాసం లక్ష్మీ వారాలలో తలంటు స్నానం చేయరు. ముందు రోజు బుధవారం వేళ తలంటు స్నానం చేస్తారు. మరి కొంతమంది గురువారం ఉదయం వేళ నిద్రలేచి తలంటు స్నానం ఉదయాన్నే చేస్తూ ఉంటారు. ఇప్పుడు తలంట స్నానం చేసినప్పటికీ కూడా ఈ రోజున తలలో నూనె అనేది పెట్టకూడదండి. అలాగే దువ్వెనతో తల అనేది దువ్వకూడదు. ఇది ముఖ్యంగా పాటించవలసిన నియమం. ఇంకా ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా గడప పూజ అయితే చేయవలసి ఉంటుంది. సింహద్వారానికి నిండుగా అలంకరణ చేసి, అంటే పసుపు కుంకుమ అనేది అలంకరణ అండి, వేరే అలంకరణ కాదు. తప్పనిసరిగా ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర అమ్మవారి పాదాలను వేయాలి. ముగ్గుతో చక్కగా అమ్మవారి పాదాలను వేసి ఇంట్లో నిత్య దీపారాధన వెలిగించి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. మనస్ఫూర్తిగా ఆర్తితో అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు వారి కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటాయండి. పూజలో లోపం ఉన్నప్పటికీ కూడా భక్తిలో అయితే ఎటువంటి లోపం ఉండకూడదండి. కాబట్టి భక్తిదే ప్రధానంగా చేసుకుంటూ పూజనైతే చేయవలసి ఉంటుంది. మీరు ఈ పూజా విధానాన్ని దేవుని మందిరంలో చేయవచ్చు, లేదా సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేయవచ్చండి. ఎందుకండి ఇలా 2 విధాలుగా చెప్తారు అని అన్నట్లయితే, మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో అమ్మవారిని పూజ చేస్తాం. అంటే గురువారం వేళ పూజ చేస్తాం. మరుసటి రోజు శుక్రవారం వస్తుంది. కాబట్టి సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసినట్లయితే శుక్రవారం వేళ పూజాపీఠాన్ని కదపకూడదు. శనివారం ఉదయం వేళ పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది. అంటే కుటుంబ బాధ్యతల వల్ల అమ్మవారికి 2 పూట్ల పూజ చేయటం, అమ్మవారికి మహానైవేద్యాన్ని సమర్పించడం ఇవన్నీ కూడా ఉంటాయండి. కాబట్టి సకల ఉపచారాలతో అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. కాబట్టి కుటుంబ సమస్యల వల్ల మనం అనేక రకాలుగా అమ్మవారిని ఆరాధన చేయలేకపోతాం. కాబట్టి అటువంటి దోషాలేమీ తగలకుండా ఉండాలి అంటే మీరు పూజామందిరం పూజ చేయవచ్చు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. వారికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. కొన్ని బాధ్యతలు తీరిపోతూ ఉంటాయి. వారైతే తప్పనిసరిగా సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి అమ్మవారిని చక్కగా ఆరాధన చేయవచ్చు. సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేయడం వల్ల అమ్మవారికి అందంగా అలంకరణ చేయవచ్చు. అమ్మవారికి నిండుగా మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరం చదవటం, కథను చక్కగా ప్రశాంతంగా కూర్చుని అమ్మవారి ముందు చదువుకోవటం, ఎక్కువసేపు అమ్మవారిని ధ్యానించడానికి సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదే నిత్య పూజా మందిరంలో మనకి నిత్య పూజలా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పూజ చేయమని చెప్తూ ఉంటాం. అలాగే సింహద్వారం దగ్గర నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి పాదాలు వేసి అక్కడ దీపాన్ని వెలిగించాలి. శుభ్రత లేని ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండాలి అంటే ఇల్లంతా కూడా ఎప్పుడూ కూడా శుభ్రతతో ఉండాలి. ముఖ్యంగా లక్ష్మీ వారాలలో ఇల్లంతా కూడా ఎల్లవెళ్ళ శుభ్రంగా ఉంచుకోవాలి. మళ్ళీ మీరెవరికైనా సందేహం రావచ్చండి. శుభ్రత అంటే ముందు రోజు వాడినటువంటి అంట్లు అవన్నీ కూడా ముందు రోజు శుభ్రం చేసుకోవాలండి. ఉదయం వేళ పూజ చేసే సమయానికి ఇంట్లో పాచి అంట్లు ఉండకూడదు. అలాగే మాసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అలాగే ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉండాలి. ఇల్లంతా కూడా ధూపాన్ని వెయ్యాలి. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చే సమయానికి ఇల్లంతా కూడా సుగంధభరితమైన సువాసన వచ్చే వెదజల్లుతూ ఉన్నట్లయితే మాత్రం ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటారట. కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారు నడిచి వచ్చే సమయానికి ఇల్లంతా కూడా ఈ విధంగా శుభ్రంగా ఉంచండి. అలాగే అమ్మవారు సమయం చూసుకుని వస్తారా అంటే ఏ సమయానికి వస్తారు అని మాత్రం అవహేళన చేయకండి. ఉదయం వేళ అమ్మవారు సూర్యాస్తమం అవ్వక ముందే ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తారని మనకి మార్గశిర మాసంలో లక్ష్మీ వ్రత కథలో అయితే ఉంటుందండి. ఒకవేళ ఉదయం వేళ పూజ చేయడం కుదరనట్లయితే, అంటే సూర్యోదయం అవ్వక ముందు పూజ చేయడం కుదరనట్లయితే మాత్రం సూర్యోదయం అయిన తర్వాత 7 గంటల నుంచి 9 గంటల మధ్యన పూజను మొదలుపెట్టి పూర్తి చేయవలసి ఉంటుంది. మరి ఈ రోజున బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ తినకూడదు. అలాగే భార్యాభర్తలు గొడవలు పడకూడదు. పిల్లల్ని తిట్టరాదు, కొట్టరాదు. అలాగే పెద్దవాళ్ళు కూడా దూషించకూడదు. ఎప్పుడూ కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరిని దూషించకూడదు, ఎవరిని అవహేళన చేయకూడదు. మార్గశిర మాసంలో లక్ష్మీ వారంలో చేసేటటువంటి లక్ష్మీ వ్రతాన్ని
ఎలా చేయాలి అంటే మొదటి వారం ఏ అడ్డంకి లేకుండా చూసుకోవాలండి. మొదటి వారము చివరి వారము కూడా అడ్డంకి లేకుండా చూసుకుంటూ మిగతా వారాలలో పీరియడ్ వచ్చినా పర్వాలేదు. అంటే మొదటి వారం పూజనైతే మొదలు పెట్టాలి, తర్వాత వారాలు అడ్డంకి వచ్చినా పర్వాలేదు అని చెప్తున్నాను. ఇక అలా కంటిన్యూ చేస్తూ పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మీ వారం రోజున 5వ వారంతో పూజను పూర్తి చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇలా పీరియడ్ టైం వలన మీకు కనుక ఒక వారం లేట్ అయితే మాత్రం తర్వాత వారాల్లో కూడా పూజను ముగించవచ్చు. ఒకవేళ మేము 5 లక్ష్మీ వారాలు పూజ చేయమండి, ఒక వారమే పూజ చేస్తామనుకున్న వారెవరైనా సరే చేయవచ్చండి. మార్గశిర మాసంలో వచ్చే ఏ లక్ష్మీ వారం రోజైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. ప్రతి వారం కూడా తాంబూలం పెట్టాలి. మీ శక్తి కొలది జాయిట ముక్క చీర కూడా పెట్టవచ్చు. ప్రతి వారం పెట్టాలని నియమం లేదు. మొదటి వారమైనా చివరి వారమైనా సరే ఈ విధంగా అమ్మవారికి నిండు తాంబూలం సమర్పించాలి. ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఎవరైనా పూజించవచ్చండి. ఈ పూజా వ్రతానికి ఆనవాయితీ ఉండనవసరం లేదు, ఎవరైనా చేయవచ్చు. అత్తింటి క్షేమం కోసం, పుట్టింటి క్షేమం కోసం ఎవరైనా చేయవచ్చండి. ఇక ఇదేనండి ఈ రోజు పూజా విధానం. మీ అందరికి కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు పూజలు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.